హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను డస్టింగ్ సిరీస్ లాగా పెట్టాను కదా, ఇది దివాళీ క్లీనింగ్ రొటీన్ అని ఏం కాదు, రెగ్యులర్ క్లీనింగ్ రొటీన్ అంతే ఇది. అందుకే నేను మొన్నే చెప్పాను, డైలీ రొటీన్ రెగ్యులర్ రొటీన్ చేసుకుంటే పండగలకి వాటికి చేసుకునేది అనేది స్పెషల్గా ఏం పెట్టుకోక్కర్లేదు, ఎక్కువ బర్డన్ కూడా అయిపోదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా కిచెన్ కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చు, డైలీ డస్టింగ్ చూపించాను కదా, రెగ్యులర్ కిచెన్ క్లీనింగ్ కూడా చూపిస్తాను. అది కూడా వైట్ కిచెన్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అని కూడా చూపిస్తాను. నేను ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. సో ఇప్పటివరకు వైట్ కిచెన్ వైట్గానే ఉంది. సో అట్లీస్ట్ చెప్పడానికి కూడా నాకు కొన్ని టిప్స్ అవి కూడా ఉన్నాయి యూసేజ్లో. సో నేను ఈ వీడియోకి యూజ్ చేస్తున్న రెండు ప్రొడక్ట్స్, ప్రతి క్లీనింగ్ రొటీన్లోనూ ఈ వెట్ వైప్స్ అయితే ఉంటాయి. నాకు ఆర్డర్ చేసుకున్నారా, నేను లింక్స్ పెట్టాను, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ఇంతకంటే అఫోర్డబుల్ ప్రైస్లో మీకైతే ఈ వెట్ వైప్స్ దొరకవు. క్లీనింగ్కి అయితే శుభ్రంగా వాడేయచ్చు. ఇది కనిపెట్టిన వాళ్ళకి కూడా తెలియదు దీన్ని క్లీనింగ్ కూడా వాడచ్చు అని. సో ఏమనుకోవద్దు, ఇది కనిపెట్టిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇదే ఎల్లో కలర్ మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, ఇది కొత్తగా ఉన్న దానికంటే ఎంత పాతదైతే అంత బాగుంటుంది తెలుసా క్లీనింగ్కి. సో అందుకే నేను బాగా చిరిగిపోయే వరకు వాడేస్తాను దీన్ని. సో జస్ట్ ఈ రెండింటితోనే మనం రెగ్యులర్ క్లీనింగ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం టిష్యూస్ ఎక్కువే పడతాయి. కానీ ఇంకా నేను ఈ కిచెన్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ మాత్రం కిచెన్లో టిష్యూస్ కౌంట్ పెట్టుకోను. మీకు టిష్యూస్ ఎందుకు అంత అనవసరం అనిపిస్తే దీంతోనే కానిచ్చేసుకోండి మొత్తం కిచెన్ క్లీనింగ్. సో స్టార్ట్ చేసేద్దామా వీడియో, పదండి. ప్రజెంట్ అయితే కిచెన్ చూడడానికి ఇలా ఉంది. మొన్న బేగం బజార్లో తెచ్చినవి నేను అక్కడ పెట్టాను అనమాట. నాకు ఇంకా ఆ కార్నర్లో బాగా అనిపించింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? యాక్చువల్గా అయితే కింద కబోర్డ్స్ క్లీన్ చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ నిన్న ఈవినింగే నేను చేశాను ఈ టిష్యూస్ తోటి. సో కింద కబోర్డ్స్ క్లీనింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఒకటే వీడియోలో మొత్తం చూపించిన చాలా హెక్టిక్ అయిపోతుంది. సో ట్రైపాడ్ అండ్ ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది. సో ఇప్పుడు కిచెన్ కబోర్డ్స్ ఎలా క్లీన్ చేస్తాను, డీకో పెయింట్వి. జస్ట్ ఏం లేదు, టిష్యూ తీసుకోండి, మొత్తం ఇలా తుడిచేసేయండి. ఫాస్ట్గా తుడిస్తే ఇందులో ఉన్న మాయిశ్చర్ పాడైపోదు అనమాట, తొందరగా డ్రై అయిపోదు. సో కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. ఇది మాత్రము రెగ్యులర్గా తుడిస్తే మనకు కూడా చేతులు నొప్పి రావు. ఇప్పుడు ఇలా లోపల నుంచి కూడా. సో రెగ్యులర్గా అంటే ఎవ్రీడే అని కాదండి, వీక్లీ వన్స్, లేదంటే మనకి అక్కడ తుడవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ ప్లేస్లో అన్నప్పుడు ఆ ప్లేస్తో పాటు చుట్టుపక్కల కూడా ఒకసారి ఒక రౌండ్ వేసేస్తే సరిపోతుంది. ఇది డీకో పెయింట్ కాబట్టి నేను టిష్యూస్ యూస్ చేస్తున్నాను. పైన కబోర్డ్స్ పెయింట్తో ఉంటాయి కదా, అక్కడ మనం హార్ష్ స్క్రబ్ కానీ విమ్ లిక్విడ్ కానీ కాలిన్ కానీ డైరెక్ట్గా యూజ్ చేయలేము. కాలిన్ కూడా డైరెక్ట్గా యూజ్ చేయకూడదని చెప్పారనమాట. చేస్తే క్లాత్ మీద వేసుకొని అప్పుడు దాన్ని తుడవాలి. అలా చేసుకుంటే ఇంకా కాలిన్ చాలా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మేబీ హార్ష్ కెమికల్స్ ఏమన్నా ఉంటే కనుక పెయింట్ కూడా మెల్లిమెల్లిగా క్లీనింగ్లో ఏమన్నా పాడైపోతుందేమో అని కూడా భయం వచ్చింది. అందుకనే ఇదైతే మైల్డ్ వెట్ వైప్స్ కదా, ఇవి యాక్చువల్గా బేబీ వైప్స్. సో చాలా మైల్డ్ ఉంటుంది, ఇందులో కెమికల్స్ అవి నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు. సో కబోర్డ్స్కి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదేమో అని నేను అనుకుని వీటినే యూజ్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది, అసలు డ్యామేజ్ అంటూ ఏమీ లేదు, పెయింట్ మీద కూడా ఏమీ ఎఫెక్ట్ పడలేదు. సో ఆ పైన ఉన్న ఓపెన్ షెల్ఫ్ కూడా నేను రెగ్యులర్గానే క్లీన్ చేస్తాను. రెగ్యులర్గా అంటే అది ఆల్మోస్ట్ రోజు రొటీన్లో కాఫీ డబ్బా తీసినప్పుడు లేదంటే ఒక కప్పు తీసినప్పుడు అలా ఒకసారి వేసేస్తాను అనమాట. మిగతా ఫ్లవర్ వాజ్లో అన్నీ ఒకసారి సింకులు పెట్టేసుకుంటే కిచెన్లో ఉన్నవన్నీ ఎప్పటికప్పుడు అవి కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను విండోకి ఇలాంటి బ్లైండ్స్ పెట్టించాను అనమాట, వైట్ కలర్వి. చాలా ఇష్టం నాకు అవి పెట్టించాలి అని అనుకుని ఇక్కడ ఇండియాలో కొంచెం ఆ మోడల్ నేను తక్కువగా చూశాను. సో అందుకని చెప్పేసి పెట్టించుకున్నాను అనమాట. నాకు బాగా ఇష్టం నాకు ఆ బ్లైండ్ అయితే కనుక. సో ఇంకా ప్రతి కబోర్డు లోపల బయట ఒకసారి వెట్ టిష్యూ బార్డర్స్లో బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా బయట కబోర్డ్స్ కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి కాబట్టి వెట్ టిష్యూ అయితే తొందరగా క్లీన్ అయిపోతుందని కూడా యూజ్ చేస్తున్నాను. టైం వేస్ట్ కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ క్లాత్తో కావాలంటే లోపలనే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాప్కిన్స్ అవి అలా ఫోల్డ్ చేసుకుని 2 basketsలో పెట్టుకున్నాను అనమాట. చాలా ఈజీగా నీట్గా కనిపిస్తాయి, కుప్పలా పడేయకుండా. ఏది కావాలంటే అది బాస్కెట్ బయటకు తీసుకొని ఏ కలర్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సారీ, ఈ వీడియోలో కొంచెం ట్రైపాడ్ కార్నర్ పడింది, నేను వీడియో తీసేసిన తర్వాత చూసుకున్నాను అనమాట. సో ఆ కార్నర్ అయిపోయింది. కిచెన్లో ఎక్కువ యూసేజ్ జరిగేది స్టవ్ కాబట్టి స్టవ్
చుట్టుపక్కల ఉన్న ఏవైతే 2 కబోర్డ్స్ ఉంటాయో అవి ఎక్కువగా పట్టేస్తాయి. ఆయిల్ మరకలు కానీ డస్ట్ కానీ ఏదైనా సరే తొందరగా వాటికే పట్టేస్తుంది. అవి ఎక్కువగా క్లీనింగ్కి అవసరం అవుతాయి మిగతా కబోర్డ్స్ కంటే కూడా. మెయిన్గా నేను ఇక్కడ అసలే అవి ఆ ప్లస్లు వేయించాను కదా, వాటి పైన బాగా పేరుకుపోతుంది అనమాట. ఒక్కసారి అలా వాటిని డ్రైగా ఉన్నప్పుడు డైలీ తుడుచుకునే దాంట్లో నార్మల్ క్లాత్తో కూడా తుడిచేసుకున్న పోతుంది. కాకపోతే అవి డ్రై ఉండవు కదా, ఆయిల్ మరకలు ఎంత చిమ్నీ ఉన్నా కూడా ఖచ్చితంగా సైడ్కి ఇలాగ తెలియకుండానే ఫామ్ అయిపోతాయి. సో ఇంకా వాటిని వెట్ టిష్యూతోనే తుడుస్తున్నాను. మా పాత ఇంట్లో ఎక్రాలిక్ కిచెన్ అనమాట, వీలుంటే ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. అదైతే ఎంత సుఖంగా అసలు శుభ్రంగా గిన్నె దోమినట్టు విమ్ లిక్విడ్ వేసేసి స్క్రబ్తో రుద్దేసేదాన్ని. బాగా మరకలు పడితే మొత్తం స్క్రబ్తో రుద్దేసి మళ్ళీ పైన తడి బట్టతో క్లీన్ చేసేదాన్ని. చాలా ఈజీగా క్లీన్ అయిపోయేది దాంతో. ఇది కూడా ఈజీనే, కాకపోతే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అండ్ రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. అది ఒక 2 వారాలకు ఒకసారి చేసుకుంటే ఇది వారానికి ఒకసారి చెయ్యాలి అన్నట్టు ఆ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా వైట్ కూడా కదా, మరకలు వైట్లో ఏంటి అంటే పెద్ద ఎక్కువ కనపడవు, అది ప్రాబ్లం. కనపడకుండా పేరుకుపోతూ ఉంటాయన్నమాట. అదే డార్క్ కలర్ అయితే చాలా తొందరగా కనపడిపోతాయి, తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి బాగానే ఉంది కదా అని చెప్పేసి వదిలేస్తే అసలు అది అలాగా మాసిపోయిన కలర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో లోపల కబోర్డ్స్ కూడా ఒకసారి ఆ బాటిల్స్ అన్నీ తీసేసి మొత్తం ఆ ప్లాంక్ కూడా క్లీన్ చేస్తున్నాను. పెద్దగా ఏమీ క్లీన్ చేయడానికి ఏం లేదండి, కాకపోతే ఒక నా సాటిస్ఫాక్షన్ అంతే, ఒకసారి చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి. దీన్ని ఎవ్రీ ఇయర్కో దీపావళి ముందో సంక్రాంతి ముందో ఇలా క్లీన్ చేసుకుందామని పెట్టుకుంటే చాలా చాలా పెద్ద పని అయిపోతుంది. అలా కాకుండా రెగ్యులర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో డెఫినేషన్ ఉంటుంది. నా రెగ్యులర్ అనేది 1 వీక్ అవ్వచ్చు, వేరే వాళ్ళకి రెగ్యులర్ అనేది 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. అది మీరు వాడకాన్ని బట్టి మీకుండే శుభ్రతను బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నాకు ఇది అవసరం అంటే చేసుకోవచ్చు, అవసరం లేదు కదా దీనికి అంటే మిగతా కబోర్డ్స్ వదిలేసి ఆ కబోర్డ్ వరకు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకు రజని క్లీనింగ్ గురించి ఇంత చెప్తున్నావు, నిజంగా అంత క్లీన్గా ఉంటావా అంటే అస్సలు కానే కాదు తెలుసా అండి. ఎందుకంటే అన్నిసార్లు అందరి ఓపిక ఒకలా ఉండదు. చెయ్యాలని అయితే మనసులో ఉంటుంది. కిచెన్ ఎక్కువ పట్టించుకుంటాను నేను, ఎందుకంటే ఎక్కువ రోజు వాడుతూ ఉంటాను కాబట్టి. నాకు నిజంగా చాలా గిల్టీగా ఉంది. మా హస్బెండ్ కబోర్డ్స్, పిల్లల కబోర్డ్స్ సర్దేది ఉందన్నమాట. ఆర్గనైజర్స్ తెప్పించి సర్దుదామని చెప్పేసి చూస్తున్నాను. దానికి ఇంకా ముహూర్తం కుదరట్లేదు. మా ఇంట్లో అందరూ ఒకేలా ఉంటారా అంటే ఉండరు. పిల్లలు కూడా చెప్తే చేస్తారు, చెప్పకపోతే మాత్రం ఎక్కడ తీసింది అక్కడే వదిలేస్తారు, పెట్టరు. మా హస్బెండ్ కూడా అంతే. ఇంకా అంటే అన్నీ అందించాలి, లేదు అంటే అన్నీ వాళ్ళు తీసి పెట్టినవన్నీ మళ్ళీ అక్కడక్కడ పెట్టాలి. దానికి నాకు విసుగొస్తుందా అంటే నాకు అన్నిసార్లు ఏం విసుగు రాదు, చాలా తక్కువ విసుగొస్తుంది. ఎందుకంటే మెయిన్గా జాబ్ చేస్తారు, మార్నింగ్ టు నైట్ వెళ్తారు. ఒకసారి ట్రాఫిక్లో వెళ్ళొస్తేనే చిరాకు వచ్చేస్తుంది. అలాంటిది పాపం డైలీ వెళ్ళొస్తారు కదా, వీకెండ్సే కదా వాళ్ళకు ఉండేది రెస్ట్ తీసుకోవడానికి. సో అప్పుడు కూడా ఎందుకులే ఇవన్నీ చెప్పడం, నేను ఇంట్లోనే ఉంటాను కదా అని మ్యాక్సిమం ఆ బాధ్యత నేనే నా మీద వేసేసుకుంటానన్నమాట. ఇంక నేర్పించిన పిల్లలకి అంటే చెప్పే వరకు చెప్తాను, చేసే వరకు చేస్తారు. సేమ్ వాళ్ళు కూడా అంతే. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇది చేయొచ్చే అని చెప్పడం నాకేమంత నచ్చదు. నేను ఉన్నాను కదా ప్రస్తుతానికి, ఇంకా మళ్ళీ చదువులకి వాటికి ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాక పాపం ఈ లైఫ్ ఎలాగో తప్పదు వాళ్ళకి. ఇంకా రెస్ట్ తీసుకునేదైనా, ఎంజాయ్ చేసుకునేదైనా, చేయించుకునేదైనా ఇప్పుడే కదా అని నేను బాగా అలాగా ఫిక్స్ అయిపోతాను అనమాట వాళ్ళ విషయంలో. చెప్తే చేస్తారు, ఇది తీసి అక్కడ పెట్టు, అది తీసి ఇక్కడ పెట్టు అంటే. వాళ్ళంతటా వాళ్ళు అంత కాన్షియస్గా చేయడం అంటే చిన్నది ఇంకా అంత చేయదు, పెద్దదానికి కొంచెం నీట్నెస్ ఉంటుంది. కాకపోతే నాకు హెల్ప్ అయిపోయేంత పనులేం వాళ్ళు ఏం చెయ్యరు. సో నేనే మ్యాక్సిమం ఇంట్లో 1 and only పర్సన్ లాగా నేనే అన్నీ చూసుకుంటాను. సో కొంచెం ఎక్కువ ఒక్కొక్కసారి బర్డెన్ అనిపించి కూడా కొన్ని వదిలేస్తూ ఉంటాను. కొంతమందిని చూస్తాను జాబ్ చేసినా కూడా మగవాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళు లేస్తే అక్కడ కూర్చున్న చోట సర్దేయడము, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేయడము, చాలా వాటిల్లో హెల్ప్ చేస్తారు. అండ్ పిల్లలు కూడా అంతే. అలా ఉన్న ఇళ్లల్లో అంత బర్డెన్ ఉండదు. అండ్ ఎవ్రీ టైం అలాగే ఉంటుంది నీట్గా. ఇంటికి కూడా వస్తూ పోతే జనాలు కూడా తక్కువ ఉన్నారనుకోండి, ఆ ఇల్లు కూడా నీట్గానే ఉంటుంది. అండ్ ఇంట్లో హెల్ప్ కూడా ఉండాలి, మనం చేస్తున్నట్టు వేరే వాళ్ళు కూడా చెయ్యాలి. ఒకటేసారి మనమే చేయాలి అంటే కూడా అన్నిసార్లు పెట్టడం కూడా కష్టమవుతుంది. సో మ్యాక్సిమం అయితే నెట్టుకు వస్తున్నాను ఇలాగే. ఎందుకంటే ఎంత మారుద్దామన్నా కొంతమంది మారరు. పైగా ఏమంటారో తెలుసా రజని,
చాలా అసహ్యంగా ఉంది ఇల్లు ఎందుకో. ఒకసారి సర్దేసి అసలు ఇంట్లో ఏం చేస్తున్నావు ఇలాంటి డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు కోపం ఏం రాదు కానీ నా మీద నాకే భయం వేసిపోతుంది. ఏంటి నేను సరిగా సర్దట్లేదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. సో అలా 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 ఆ ప్రాసెస్ అలా ఇన్ని ఇయర్స్ నుంచి అలవాటు అయ్యి మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఇది ఇలా సర్దుకోవడం క్లీన్ చేసుకోవడం అనేది ఒక పార్ట్లా పెట్టుకున్నాను. బట్ అదే చెప్తున్నాను కదా, అన్ని ప్లేసెస్ అలా ఉంటాయంటే చూడండి ఇప్పుడు ఈ కబోర్డ్ ఎలా ఉందో, ఈ కబోర్డ్లో కొంచెం ఈవెన్గా ఉండే వస్తువులు తక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే అన్ని వస్తువులు ఒకటేలా ఉండేవి చాలా తక్కువ కదా. సో ఆ కబోర్డ్స్ అన్నీ అలా ఉంటాయి. బట్ ఇది ఒకటి మాత్రం అన్ఈవెన్గా ఉండే వస్తువులు ఉండేసరికి అంత నీట్గా ఏం కనపడదు. కాకపోతే శుభ్రంగా పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ తుడుచుకొని ఉన్నది ఉన్న చోట పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. అలా ఒక కబోర్డ్ మాత్రం ఇంకా అలా ఉంచాను. మరి చూడాలి. అంటే ప్రతి వస్తువుకి డబ్బా కొనేసి డబ్బాల్లోనే పెట్టాలి అని అనిపిస్తుంది కానీ అప్పుడు డబ్బాలు ఎక్కువైపోతాయి కదా, ప్లాస్టిక్ విపరీతంగా ఎక్కువైపోతుంది, లేదంటే గ్లాస్ కంటైనర్స్ ఎక్కువైపోతాయి. సో అన్నిసార్లు అన్ని వస్తువులు ఎక్కువేం వాడేయం కదా, అలాంటివి ప్యాకెట్స్లోనే పెట్టుకుంటాను అనమాట. ఒక పెద్ద బాస్కెట్ పెట్టాను కదా, అందులో వేసి పెట్టుకుంటాను. సో ప్రస్తుతానికైతే అలా మేనేజ్ చేస్తున్నాను ఈ కిచెన్ని. గ్రానైట్ స్టవ్, చిమ్నీ అవైతే చూసారు కదా ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. సో అలాగే స్టవ్ కింద కబోర్డ్ ఉంది కదా, డ్రాస్ ఉంటాయి కదా, అవి కూడా ఈ టిష్యూస్ తోటి ఒకసారి ఇలా ఇలా అనేస్తాను డైలీ. ఎందుకంటే కింద కొంచెం తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఎందుకంటే స్టవ్ మీద ఏదన్నా చిందల్లాగా పడేదంతా కింద కానీ ఆ సైడ్స్ లెఫ్ట్ రైట్ కబోర్డ్స్ దగ్గర కానీ మ్యాక్సిమం పట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని అలా చేస్తాను. వెట్ టిష్యూస్ అయితే చాలా బాగుంటాయండి, యూస్ చేసుకోండి. ఒకటేసారి 4 ప్యాక్ వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి 1 ఇయర్ కూడా వచ్చేస్తాయేమో. అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటే కనుక చాలా వర్త్ అనిపించింది నాకు. సో ఇది నా కిచెన్ క్లీనింగ్ అనమాట. సో యాక్చువల్గా క్లీనింగ్ చేద్దామని చెప్పేసి వీడియో సెట్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి మా ఫ్రెండ్ ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వస్తున్నాను అని చెప్పింది. నేను ఈ వీడియో స్టార్ట్ చేద్దామనే ముందరే చెప్పింది అనమాట. సో నాకు ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవరే టైం ఉంది ఈ వీడియో షూట్ చేయడానికి. సో ఇది ఎంతసేపట్లో క్లీన్ చేశాను అన్నది కూడా మీకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో క్లీన్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ. అందులోనూ కెమెరా ఇటు తిప్పడం అటు తిప్పడం, పైకి ఎక్కినప్పుడేమో చేత్తో పట్టుకోవాల్సి రావడం. సో కొంచెం కష్టమైపోయింది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది, కానీ మనసులో గిలి ఈ షూటింగ్ పెట్టేసుకున్నాను కదా ఈరోజే చేసేయాలని. సో కరెక్ట్గా కంప్లీట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాను, వాళ్ళు బెల్ కొట్టారు. సో నెక్స్ట్ క్లీన్ చేసేసాను. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏమైంది, ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళు ఎవరు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగుంటుంది. కొంతమంది కామెంట్స్లో అడుగుతారు ఫ్రెండ్షిప్ గురించి, ఫ్రెండ్షిప్ని ఇంతమందితో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా అడుగుతారు. మెయింటెనెన్స్ అంటే ఏమీ ఉండదండి, మనలో ఎంత ఉన్నా పక్కల్లో కూడా అంతే ఉండాలి, అప్పుడే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. వన్ సైడ్ అయితే ఏది మెయింటైన్ అవ్వదు. సో ఇక్కడ ఈ కిచెన్ పని అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరంటే ఒకళ్ళని మీరు వీడియోలో చూసుంటారు, ఇంకొకటి ఇప్పుడే కనిపిస్తుంది నా వీడియోస్లో. తిని చూసారు, ఎందుకంటే మా పాత ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు. తినైతే లాస్ట్ టైం కూడా బయటకు వెళ్ళే వీడియోస్లో అక్కడ ఉంటుంది. ఇది బ్లాక్ షర్ట్ వేసుకున్నది అయితే మందాకిని. మేము ముగ్గురం కూడా 10 ఇయర్స్ నుంచి ఒకటే అపార్ట్మెంట్లో ఉన్నాం. 11-12 ఇయర్స్ అవుతుంది, 10 ఏం కాదులేండి. బట్ మేము పరిచయం అయ్యి బిల్డ్ చేసుకున్నంత ఒక 10 ఇయర్స్ అనుకోండి. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చాలానే క్లోజ్గా ఉంటాము. అప్పుడు ఇంకా ఎక్కువ ఒకటే దాంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా ఈవినింగ్ టీ కానీ పొద్దున్నని రాత్రని అనే టైం లిమిట్ లేకుండా బాగా కలిసేవాళ్ళము. బట్ తర్వాత బ్లాక్ షర్ట్ వేసుకునేది మందాకిని అనమాట. అది కోకాపేట సైడ్ వెళ్ళిపోయింది, నేను ఇటు వచ్చేసాను. మధ్యలో రష్మిత ఉండిపోయింది. సో అలా ఎప్పుడైనా కలిస్తే నేను రష్మిత ఎక్కువ కలుస్తున్నాం, కానీ మందాకినితో నాకు తెలిసి లాస్ట్ ఇయర్ దీపావళికి వచ్చింది మా ఇంటికి. తర్వాత వచ్చినట్టు కూడా నాకు అసలు గుర్తులేదు. 1 ఇయర్ అయిపోతుంది వచ్చి కలిసి కూడా. మధ్యలో కూడా చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. సో వచ్చినా కూడా మాకు ఆల్రెడీ ఒకటి ఉంటుంది కదా, ఒక బాండ్, అది అలాగే ఉండిపోతుంది. ఈవెన్ మేము కాల్స్లో కూడా కొన్ని మంత్స్ కూడా కనెక్ట్ అవ్వకుండా ఉంటాము. ఎందుకంటే ఎవరి లైఫ్లోకి వాళ్ళు వేరే వేరేగా వెళ్ళిపోయాం కదా. సో మా పనులు మేము, దాని పనిలోకి అది వెళ్ళిపోయాము. సో మళ్ళీ అలాగా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అంతే క్లోజ్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. కానీ డిస్టెన్స్ వస్తే చాలా ఎక్కువ వచ్చేస్తుంది, మళ్ళీ కనెక్ట్ అయితే మళ్ళీ ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటాము. ఏదైనా అతివృష్టి అనావృష్టిలో ఉంటుంది మాతో. సో ఫస్ట్ కలవగానే టీ అనేది కంపల్సరీ, అది కూడా ఇంకా మాతో పాటు ఒక ఫ్రెండ్ లాగా. సో నేను ఇంక వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఆల్రెడీ కిచెన్లో అంత పని అయ్యింది కదా, ఇంకా మళ్ళీ వండుకుంటూ కూర్చుంటే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అని చెప్పేసి నేను బాక్స్లో భోజనం అని మా పికిల్స్, కస్తూరీస్ పికిల్స్ ఆవిడ చేస్తారు.
బ్రాహ్మిన్స్ అండి, ప్యూర్ వెజ్, చాలా చాలా బాగుంటాయి. వీళ్ళకి చాలా ఇష్టం, బ్రాహ్మిన్ ఫుడ్ అంటే ఇష్టం అనమాట. సో నాకు చేసే ఓపిక లేదు. అండ్ ఫస్ట్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, చక్కగా వచ్చారు కదా కబుర్లు చెప్పుకోవచ్చు, 4 రకాలు తిన్నట్టు ఉంటుందని చెప్పేసి నేను తెప్పించేసాను. సో రైస్ పెట్టేసాను అనమాట. ఇంకా ఒక పక్క నుంచి ఇది నాకు దానికి బోల్డ్ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, నాకు నిన్నున్నాయి అలా ఒక్కొక్క దానికి ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నాను, నువ్వు చెప్పు నీ సబ్స్క్రైబర్స్కి ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటే బాగుంటుంది, నాకు ఏ థాట్ వచ్చినా కూడా అలా రాసేసుకుంటూ ఉంటాను, ఇవి టిప్స్ లాగా యూజ్ అవుతాయంటే సో సరే అని వీడియో తీస్తున్నాను అనమాట. అంటే దానికి సడన్గా మనం మాట్లాడుకునే టైంలో కూడా ఒక ఆలోచన వస్తే అది అలా బుక్లో రాసుకుంటూ ఉంటుంది, లేదంటే ఫోన్లో తనకి సెల్ఫ్గానే రికార్డ్ చేసుకుని వాయిస్ మెసేజ్లో పంపించుకుంటుంది అనమాట. మొన్నే చూసాను ఆ విషయం. ఇది వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటాం మేము. దాని దగ్గర ఉన్న 4 డైరీలు ఓపెన్ చేసి చూపిస్తే నాకు ఆ క్యాట్ ఫేస్ ఉన్న డైరీ బాగా నచ్చింది. సో నేను అది కొట్టేసా, దాని దగ్గర వెంటనే తీసేసుకున్న, పేరు కూడా రాసేసుకున్నాను అనమాట. ఇచ్చేస్తావా అంటే అదే ఇంకా తీసుకుని ఏడు అనేసింది. అది ఖాళీగా ఉంది, ఒక్క పేజ్ కూడా రాయలేదనమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుని తీసేసుకుంటుందా అని పేరు రాసేసుకున్నాను. నేను గబగబా పెన్ను తెచ్చుకుని, చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా అలాగా. సో అలాగే ఈ మందకి నేను కలిసే బోల్డ్ ట్రిప్స్కి వెళ్ళాం, బోల్డ్ ప్లేసెస్ చూసాము. అదే అంటున్నాను కదా, ఇంక నేను అది ఉంటే ఇంక మాకు ప్రపంచంలో ఇంకెవ్వరూ అక్కర్లేదు అన్నట్టు ఉంటుంది. చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని కూడా అంటారు మా గురించి బాగా తెలిసిన వాళ్ళు. అంటే మమ్మల్ని ఇద్దరిని విడివిడిగా రూమ్లో కూర్చోబెట్టి సేమ్ క్వశ్చన్ అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తామనేసి మేమే అనుకుంటూ ఉంటాం అనమాట. అంత మైండ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. దూరంగా ఉన్నా కూడా చాలా క్లోజ్గా అనిపిస్తుంది. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ మేము ఇలాగే ఉంటాం. ఒక్కొక్క ఏజ్లో ఫ్రెండ్షిప్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళతో మనం ఒక్కొక్క ర్యాపో ఒక్కొక్కలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. అలాగా మేము ముగ్గురం ఉంటే కూడా చాలా ఫ్రీగా ఉంటాం అనమాట. ఇంకా అసలు ఒక ఫిల్టర్ ఉండదు, ఒక లిమిట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంట్లో వాళ్ళు అందరు కూడా తెలుసు కదా, మా పిల్లలు కూడా మా మధ్య పెరిగారనమాట. సో అందరూ తెలుసు. పిల్లలు కూడా అంటుంటారు, అమ్మ నువ్వు ఆంటీకి చాలా రోజులు అయింది కలవడం, మళ్ళీ ఒకసారి మీ ఇద్దరు ఉండొచ్చు కదా, మీ ఇద్దరు ఉంటే బాగుంటుంది, అలా ఉంటుందన్నమాట ఇంక అసలు. అండ్ టిప్ ఇచ్చేది ఏంటి అంటే, ఫ్రీగా ఈరోజు మీకు ఫ్రెండ్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకళ్ళతో అయితే కుదరదు, ఎవరైతే అయితే మనం ఉంటాం, అది గ్రూప్ ఫ్రెండ్షిప్ అయినా 1-to-1 ఫ్రెండ్షిప్ అయినా, అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వెనకాల ఇంకొక ఇంటెన్షన్ పెట్టుకుంటూ ఫ్రెండ్షిప్ చేస్తే అది కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని రోజులు, లేదంటే మేబీ కొన్ని సంవత్సరాలు నడవచ్చు. బట్ దానివల్ల అయితే దెబ్బలు బాగా తినేస్తామండి. మాకు పాలకుండలో ఒక పాయిజన్ లాగా మాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి బాగా. బట్ అయినా కూడా చెప్పాను కదా, అన్నిసార్లు మనం రాంగ్ కాకపోవచ్చు, మనం రైట్ అయినా అవతల పర్సన్ ఇంటెన్షన్స్ రాంగ్ అయినప్పుడు సిచ్యువేషన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. అది ఇంకేం చేయలేము. కొన్నిసార్లు అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి ఎదుర్కొంటూ పోతుంటేనే కదా లైఫ్ అనేది. సో ఇక్కడ మేము శుభ్రంగా లాగించేసాం. ఎంత టేస్టీగా ఉందంటే ఆ రోజు అసలు ఫుడ్ సూపర్గా ఎంజాయ్ చేసాము. తినేసిన తర్వాత ఈవినింగ్ వాళ్ళ పిల్లలు వచ్చే టైం అయిందని ఇంక బయలుదేరిపోయారు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, మనకు ఒక 5-6 ఫ్రెండ్స్ అయితే అందులో ఒకళ్ళు పాయిజన్గా ఉన్నారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళతో కట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 1 year అలాగే మిగతా వాళ్ళని కట్ చేసి కూర్చున్నాను అనమాట, ఒక దెబ్బ బాగా తగిలిందని చెప్పేసి. బట్ అందరూ అలా ఉండరు. చాలా మంచిగా మనతో ఫ్రెండ్షిప్ జెన్యున్గా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అనవసరంగా భయపడి, వేరే వాళ్ళ వల్ల భయపడి మంచి వాళ్ళని వదిలేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. సో అవతల మనిషిలో మంచి చెడు చూసేసి అన్నీ తెలిసేసుకోవడానికి మనం ఏమీ దేవుళ్ళం కాదు కదా, మనుషులమే. మనతో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ని మళ్ళీ జరగకుండా, రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ముందుకి వెళ్ళడమే లైఫ్ అంటే. సో అందుకని చెప్పేసి ఈరోజు నా క్లీనింగ్ వీడియో అండ్ ఫ్రెండ్షిప్ వీడియో, అంటే నా ఫ్రెండ్స్ సడన్గా వచ్చారు కాబట్టి ఈరోజు ఈ వీడియో అయింది. ఇదైతే ప్లాన్డ్ వీడియో అయితే కానే కాదు. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతటితో ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.